అతి పరిశుద్ధ నామమున మీ అందరికీ నా వందనములండి. చేరి వచ్చిన దేవుని బిడ్డలకు, దైవజనులకు నా వందనములు. దేవుని చిత్తము ఈరోజు ఈ సమయాన మేము మీ మధ్యన ఉండటము. ఎన్నో కారణాల వల్ల ఎంతో జనము తమ ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నారు. మమ్మల్ని అయితే మేము దేవుడు సజీవుల లెక్కలలో ఉంచి మరి ఇక్కడికి తీసుకొచ్చాడు, ఇక్కడ నిలబెట్టాడు. దేవునికి కోటి కోటి స్తుతి స్తోత్రాలు. ఈరోజు వాక్య ధ్యానము 112వ కీర్తన 2వ వచనం చదవండి. కీర్తన గ్రంథము 112 2వ వచనము. చాలా వారి సంతతి వారు బలిష్టమగుదురు, యథార్థవంతుల సంతతి దీవింపబడును అని దేవుని వాక్యం చెప్తుంది. ఇక్కడ యథార్థవంతులు అన్నను ఒకటే, నీతిమంతులు అన్నను ఒకటే. కన్నడ బైబిల్లో చెప్తా ఉంది, నీతివంతుని సంతానము శుభము పొందుతుంది అని చెప్తుంది. అంటే మేలు కలుగునంట. ఎవరికి? నీతిమంతులకు, నీతిమంతుల సంతానములకు. వారి సంతానము బలిష్టమవుతుందంట. వారి సంతానము దీవింపబడుతుంది. దీవెనలు, దేవుడి దీవెనలు ఎవరికి వస్తాయండి? దేవుడి దీవెనలు ఎవరికి వస్తాయంటే ఎవరైతే యథార్థంగా ఉంటారో వారికి, వారి సంతానానికి వస్తాయండి. అందరికీ రావండి. ఇక్కడ ఎంతో జనం వచ్చారు, మీరు వస్తున్నారు. మరి మీ సంతానము దీవింపబడిందో లేదో మీకే తెలుసు. ఎవరి కుటుంబాలు ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయో, ఎన్ని రకాల బాధలు ఉన్నాయో, ఎన్ని చింతలు ఉన్నాయో, భార్యను బట్టి భర్తకు, భర్తను బట్టి భార్యకు, పిల్లల బట్టి తల్లిదండ్రులకు, తల్లిదండ్రుల బట్టి పిల్లలకు కూడా బాధలు ఉంటాయండి కొన్ని కుటుంబాలలో. ఎందుకంటే ఎప్పుడు కొట్లాడుతూ తిట్లాడుతూ ఉంటే తల్లిదండ్రులు పిల్లలకి బాధ. ఎందుకైతే మేము ఈ ఇంట్లో పుట్టామా అని ఎంతో మంది పిల్లలు అనుకుంటుంటారంట. తాగుబోతులైతే తల్లిదండ్రులు అక్కడ కూడా పిల్లలు బాధపడుతుంటారంట. ఎలాంటి తల్లిదండ్రులు ఉన్నారు కదా మాకు అని. అలాగే పిల్లలు చెడిపోతే, చెడు అలవాట్లకు పడినప్పుడు తల్లిదండ్రులకు కూడా బాధ కలుగుతుంది. ఏంటి ఇలాంటి బిడ్డ పుట్టింది, ఇలాంటి కొడుకు పుట్టాడు, ఇంటి పేరు పాడు చేస్తున్నాడు అని రకరకాలుగా బాధపడుతుంటారండి తల్లిదండ్రులు పిల్లల పట్ల, పిల్లలు తల్లిదండ్రుల పట్ల. అలాగే సంఘము కూడా అంతే. సేవకులు, సంఘ కాపరి ఆ సంఘానికి తల్లిదండ్రులు ఉన్నట్టు, విశ్వాసులు ఆ సంఘ కాపరికి, ఆ పాస్టర్కు పిల్లలు ఉన్నట్టు. ఎప్పుడైతే పాస్టరు నీతిమంతుడిగా యథార్థుడిగా ఉంటాడో అప్పుడే సంఘము, విశ్వాసులు కూడా దీవెనలను పొందుకుంటారండి. పాస్టరు చేసే ప్రార్థన, నీతిమంతులు చేసే ప్రార్థనకు దేవుడు ఉత్తరం ఇస్తాడు. అక్కడ మేలులు జరుగుతాయండి. దేవుని కృప, దేవుని దీవెనలు ఉంటాయి. యథార్థులకు నిన్న రాత్రి చెప్పాను, యథార్థత అంటే ఎలా ఉంటుంది అంటే పాలు, పెరుగైనా, మజ్జిగైనా, వెన్నైనా, నెయ్యి అయినా తెల్లగానే ఉంటుంది. తన తెల్లదనాన్ని అది మార్చుకోదు, ఎప్పటికీ ఒకేలా ఉంటుంది. మార్పు చెందిన తన విలువను పెంచుకుంటుంది. అలాగే మనము కూడా సువార్త విన్నాము, దేవుని బిడ్డలమైనాము, దీక్షాస్నానం పొందుకున్నాము, సంఘానికి వస్తున్నాము, బైబిల్ చేతిలో పట్టుకున్నాము, ప్రార్థించుకుంటున్నాము. అయినా మన జీవితాలు ఎలా ఉన్నాయి? దేవుని దీవెనలు పొందుకున్నామా లేదా? మేము ఎలా ఉన్నాము? ఇంత చేసినా ఇంకా సరిగ్గా మాకు దీవెనలు లేదే. మన సేవా క్షేత్రాల్లో అనేక పల్లెల్లో మేము పోయినాం కదండి. కొన్ని కుటుంబాలు చాలా అభివృద్ధి పొందాయండి. పూరి గుడిసెల్లో ఉన్నవారు ఇప్పుడు బాగా ఆర్సీసీ బిల్డింగ్లు కట్టుకొని సంతోషంగా ఉన్నారు. మేడ పైన మేడ ఇల్లు, 1-2 అంతస్తులు ఇల్లు కట్టుకొని ఉన్నారండి. అభివృద్ధి చెందుతున్నారు. మిగతా విశ్వాసులు
వారిని చూసి ఒక్కోసారి మేము ఏమైనా ఇట్లా సాక్ష్యం చెప్పినప్పుడు వాళ్ళ కుటుంబాన్ని మేము ఎగ్జాంపుల్గా ఉదాహరణగా తీసుకొని చెప్తుంటే ముఖాలు మాడిపోతాయి కొందరికి. ఎందుకు? వారు విశ్వాసులే, సంఘానికి వస్తున్నారు, బైబిల్ చదువుతున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, కానీ సరిగ్గా దేవుని దీవెనలు పొందుకోవటం లేదు. ఎందుకు? 100% నమ్మకము లేదండి. 100% ప్రార్థన జీవితం లేదండి. నమ్మకమైన ప్రార్థన లేదు. వస్తున్నారు పోతున్నారు, వస్తున్నారు పోతున్నారు, కానీ దీవెనలు పొందుకోవటం లేదు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీతివంతుని సంతానము దీవెనలు పొందుకుంటుంది, బలిష్టముగా ఉంటుందంట. ఇప్పుడు ఇక్కడ మేము బైబిల్లో ఒక నీతిమంతుని గురించి మనము ఈరోజు తెలుసుకుందామని. తెలిసినదే, అందరికీ తెలిసినదే, అయినా మరి అదే చెప్పాలనిపించింది నాకేమో. అబ్రహాము ఎలాంటి వాడు? యథార్థవంతుడు, నీతిమంతుడు, దోషము లేనివాడు, దేవుని మాట వినేవాడు, దేవునితో సహవాసం ఉన్నవాడు. ఎవరు యథార్థలు అంటే, ఎవరు నీతిమంతులు అంటే దేవునితో సహవాసం కలిగిన వాడు. దేవునితో సహవాసం ఎప్పుడు కలుగుతుంది? నీవు ప్రార్థనా పరులుగా, ప్రార్థనా వీరుడిగా నమ్మకము కలిగి ఉంటే. నమ్మకమైన ప్రార్థనలో మనకు జయం ఉన్నది, బలం ఉన్నది, ఫలం ఉన్నది. దేవుడు జయం ఇస్తాడండి. నమ్మకం కలిగిన ప్రార్థన బలం ఇస్తుంది, జయం ఇస్తుంది. అలాగే దేవుని మాట వినాలండి. ప్రార్థించుకుంటాం, రాత్రి పడుకునే ముందు తెల్లవారుజామున ప్రార్థన చేస్తాం. ఈరోజు 5 గంటలకు ప్రార్థన జరిగాయి, మేము అక్కడి నుంచి వింటున్నాము, అక్కడే ప్రార్థన చేసుకుంటాము. తెల్లవారుజామున ప్రార్థన చాలా మంచిదండి. దేవుడు మన మాటలు ఆలకిస్తాడు, వింటాడండి. మేము మొరపెట్టగా మా మొర వింటాడు మన దేవుడు. మొర విని దానికి ఉత్తరం ఇస్తాడండి. ఎప్పుడు ఇస్తాడో? మీరు యథార్థలుగా ఉంటే. యేసయ్యని నమ్మి దీక్షా స్నానము పొంది యేసయ్య అమూల్యమైన పరిశుద్ధమైన రక్తములో కడగబడిన వారై ఉంటే అప్పుడు దేవుడు మీ ప్రార్థన వింటాడండి. యథార్థముగా ఉంటే. యథార్థముగా ఉన్నవాడు అబ్రహాము. యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవునికి దగ్గరై ఉన్నవాడు, దేవుని మాట వినేవాడు. ఎప్పుడెప్పుడైతే యెహోవా దేవుడు అబ్రహామా అని పలుకుతాడో అప్పుడప్పుడు అబ్రహాం అంటాడు, ఇదిగో ఉన్నాను, ఇదిగో అయ్యా నేను ఇక్కడ ఉన్నాను, నేనున్నాను, నీ మాట విన్నాను, నీతో కూడా నేను ఉన్నాను అంటాడన్నమాట అబ్రహాం. అలాంటి అబ్రహాము దేవుడు, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే వాగ్దానం చేసేవాడు, చేసిన వాగ్దానం నెరవేర్పు చేసేవాడు. అంతేకాదండి, మనకి వాగ్దానం ఇస్తాడు, వాగ్దానం నెరవేరుస్తాడు, మన ప్రార్థన ఆలకిస్తాడు, ప్రార్థనకి ఉత్తరం ఇస్తాడు, ఎన్నో మేలులు చేస్తాడు, తన కృపలు తన దీవెనలు మనకి ఇస్తాడు. అంతకే ఊరుకోడండి మన దేవుడు. మేము నిజంగా ఆయన బిడ్డలమా? నిజంగా మేము యథార్థవంతులమా? మేము నీతివంతులమా? ఆయన మాటలు మేము వింటామా లేదా అని ఆయన మమ్మలను పరిశోధిస్తాడండి. హల్లెలూయా. దేవుడు మమ్మలను పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు, టెస్ట్ పెడతాడు, పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో మేము నెగ్గుతామా లేదా అని కూడా కాపెట్టుకొని చూస్తాడండి మన దేవుడు. ఆదికాండం 22వ అధ్యాయము 1వ వచనం చదవండి. 1వ వాక్యము అక్కడ చెప్తుంది వాక్యం. తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. చదవము. దేవుడు ఏం చేశాడంట? అబ్రహామును పరిశోధించాడు. అబ్రహాము ఎవరనేది దేవునికి తెలుసు, నీతిమంతుడని తెలుసు, యథార్థుడని తెలుసు, తన మాట వినేవాడని తెలుసు, తన సహవాసంలో ఉన్నవాడని తెలుసు. అయినను దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఒక పరీక్ష పెడతాడు. అంతకుముందు ఏం చేశాడు? దేవుడు వాగ్దానం ఇచ్చాడు,
అబ్రహాముకు సారముకు. 18 ఆదికాండ 18 అధ్యాయము 9-10 వచనాలు చదవండి. ఆదికాండము నెక్స్ట్ ఇయర్ ఈ టైం కనుక నేను మరలా వస్తాను, వచ్చేలోగా ఈ సంవత్సరములోగా సారాకు ఒక కొడుకు పుట్టును అని చెప్పాడండి. దేవదూతుడు వచ్చి అక్కడ మాట చెప్పాడు. అంటే ఏంటది? వాగ్దానము. 99 ఏళ్ళు అబ్రహాముకు అప్పుడు వయసు 99 ఇయర్స్ అండి. 99 ఇయర్స్ అయింది. దేవుని బిడ్డ అబ్రహాము దేవునితో సహవాసము కలిగిన వాడు, దేవుని మాట వినేవాడు, నీతిమంతుడు, యథార్థుడు, దోషము లేనివాడు, నిష్కళంకుడు అయినను 99 ఏళ్ళు అయిందండి, సంతానము కలగలేదు. అయితే ఆ సంవత్సరం వచ్చి అక్కడ చెప్పాడు దేవుడు, నెక్స్ట్ ఇయర్ నేను వచ్చేలోగా. నెక్స్ట్ ఇయర్ అంటే అప్పుడు ఏమవుతుంది? అబ్రహాముకి ఎన్ని ఏళ్ళు అవుతాయి? 100 సెంచురీ కొట్టేస్తాడు. అబ్రహాము సెంచురీ కొట్టినప్పుడు కొడుకు పుడతాడన్నమాట. అబ్రహాము 99 ఇయర్స్ ఉన్నప్పుడు దేవుడు వచ్చి వాగ్దానం ఇచ్చుతున్నాడు, నెక్స్ట్ ఇయర్ నేను వచ్చే సంవత్సరం వచ్చేలోగా సారాకు కొడుకు పుడతాడు అని చెప్పినాడు. ఇదేంటిది? వాగ్దానం ఇచ్చాడు దేవుడు. 21 అధ్యాయం చదవడమా, స్టార్టింగ్ 1 నుంచి 5 వచనాలు. 21 అధ్యాయం తల్లి ఆదికాండం. చాలమ్మా. ముసలితనమునందు సారా అబ్రహామునకు కొడుకును కనేను అంటుంది వాక్యం. 18వ అధ్యాయంలో దేవుడు వాగ్దానం ఇచ్చాడు. 21వ అధ్యాయంలో వాగ్దానం నెరవేరింది. కొడుకు పుట్టాడు. ముద్దుగా ఉన్నా, ఎప్పుడు నవ్వుతూ ఉన్నా. ఎవరు పుట్టారు? ఇసాకు పుట్టాడండి. ఇసాకు అంటే నవ్వు అంట, స్మైల్ అంట, ఎప్పుడు నవ్వుతూ ఉండేవాడంట ఇసాకు. ఇసాకు లాంటి కొడుకునే ఇచ్చాడు దేవుడు అబ్రహాము. ఎప్పుడు ఇచ్చాడమ్మా? సెంచురీ కొట్టినప్పుడు, అబ్రహాముకి 100 ఏళ్ళు అయినప్పుడు కొడుకు పుట్టాడు. చూడు, ఈ రోజుల్లో మనం ఉన్నాము. దేవుడి పైన నమ్మకము 100% ఉన్నది. దేవుడి బిడ్డలే యవనస్తులు పెళ్లి చేసుకుంటారు. పెళ్ళి అయినాక 1, 2, 3, 4 సంవత్సరాలు అవుతుంది, సంతానం కలగలేదని బాధపడుతూ ఉంటారు. ఈ కాలంలో అయితే మరీ విచిత్రం. పెళ్ళైన సంవత్సరంలోనే అత్తలు, మామలు, అక్కలు, అన్నలు, అమ్మలు, నాన్నలు అందరూ అడుగుతుంటారు, ఏమైనా విశేషమా, స్పెషల్ న్యూస్ ఉందా? సంవత్సరం కూడా అయింది, ఇంకా అప్పుడే అడుగుతుంటారు. 3-6 నెలలు 5-6 నెలలు అవుతూనే అమ్మాయి నిలిచిందా అంటే ప్రెగ్నెంట్ అయ్యిందా అని అడుగుతుంటారండి. ఈ కాలంలో వెంటనే పెళ్ళైన వెంటనే పిల్లలు పుట్టాలంటారు. కొందరికి పుడతాయి కూడా. సంవత్సరం తిరిగేలోగా, మ్యారేజ్ డే, ఫస్ట్ యానివర్సరీ వచ్చేలోగా ఎందరికో పిల్లలు కూడా అవుతున్నాయి. కొందరికి ఏళ్ళు గడిచినా సంతానం అవ్వట్లేదు, బాధలు ఉంటారు, చింతలు ఉంటారు. కానీ దేవుడి పైన నమ్మకము కలిగి ఉండరు. ప్రార్థించుకోండి. ఎంతోమందికి మా సేవాక్షేత్రములలో, పల్లెలలో, సేవలో పెళ్ళి కాని వారికి పెళ్ళి అయిందండి ప్రార్థించగా, పిల్లలు కాని వారికి పిల్లలైనాయండి ప్రార్థించగా, దేవుడు మన ప్రార్థన వింటున్నాడు. మరి ఎన్నో మేలులు చేస్తున్నాడు. ఎందరో కుటుంబాలు దేవుని కృపను, దేవుని దీవెనలను పొందుకుంటున్నాయండి. దేవునికి కోటి స్తోత్రాలు. మరి ఇక్కడ అబ్రహాముకేమో సంతానం ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు, వాగ్దానమును నెరవేర్చాడు. మరి 22వ అధ్యాయానికి వచ్చేటప్పటికీ
దేవుడు ఏం చేస్తున్నాడు? పరిశోధిస్తున్నాడండి. పరిశోధన, టెస్ట్, పరీక్ష. ఎలాంటి పరీక్ష? లేక కలిగిన బిడ్డ, 100 ఏళ్ళకి పుట్టిన ముద్దు బిడ్డ ఇసాకును దేవుడు ఏమన్నాడు? నాకు బలి ఇవ్వన్నాడండి. అది పరిశోధన, పరీక్ష పెట్టాడు. అబ్రాహాములకు దేవుడు అక్కడ పరీక్ష పెట్టాడండి. నీకు కలిగిన సంతానాన్ని నాకు బలి ఇవ్వాలి నువ్వు అన్నాడు. దేవుడు అడిగాడు. అబ్రాహాము ఏమన్నాడు అప్పుడు? ఏమయ్యా నువ్వు ఇప్పుడు కదా ఇచ్చావు, అప్పుడే అడుగుతున్నావు అన్నాడా? లేక ఇచ్చావు ముద్దు బిడ్డని, మరి ఏంటి నువ్వు బలి ఇమ్మంటున్నావేంటి? ఎదురు మాట్లాడా? లేదు. అబ్రాహ్మా ఇదిగో ఉన్నాను. యెహోవా దేవుడు పిలిచినప్పుడు అబ్రాహాము అంటే అయ్యా ఇదిగో ఉన్నాను అంటాడు అబ్రాహాము. మరి చెప్పినప్పుడు వెంటనే ఎప్పుడైతే దేవుడు బలి ఇమ్మని అడుగుతాడో వెంటనే తయారైపోతాడు, రెడీ అయిపోతాడు. అది ఎక్కడంట? మోరియా పర్వతము పైన నాకు ఇవ్వాలంటాడు దేవుడు. ఈ అబ్రాహాము ఉన్న స్థలానికి ఆ మోరియా పర్వతానికి 3 రోజుల దారేంటండి. అప్పుడే ఫ్లైట్లో, కారులో, బస్సులో లేవండి. ఎక్కడికి వెళ్ళినా నడుచుకునే వెళ్ళాలా. 3 రోజులు ఇసాకును ఒక చేతిలో పట్టుకొని మరొక చేతిలో ఒక గాడిదని పట్టుకొని గాడిద పైన కట్టెలు వేసుకొని, అంటే ఆ కాలంలో బలి ఇచ్చే పద్ధతి ఏమంటే ఒక యజ్ఞవేది అంటారు, తెలుగులో ఏమంటారో తెలియదు కానీ బలిపీఠం. ఒక బలిపీఠం కట్టేవారట. కట్టు దానిపైన కట్టెలంతా పేర్చి తర్వాత బలి ఇచ్చే జీవిని దానిపైన పెట్టి గొంతు నరికేవారు. అది బలి ఇచ్చే పద్ధతి ఆ కాలంలో. ఆ బలి ఇచ్చిన జీవి రక్తము దేవునికి ఇష్టమయ్యేదంట. కాలిస్తే ఆ బలిని ఆ కాల్చినప్పుడు వచ్చే వాసన అది సువాసన అంట, దేవునికి ఇష్టం అంట. అలాంటి పద్ధతి పాత నిబంధనలో ఉండేది. అలాంటి సమయమున దేవుడు చెప్పిన వెంటనే అబ్రహాము తయారయ్యాడు, రెడీ అయ్యాడు. కొడుకుని పిలుచుకున్నాడు, కట్టెలు గాడిద పైన పేర్చుకున్నాడు. తనతో పాటు 2 సేవకులు తన కూడా ఉండేవారిని 2 పిలుచుకొని బయలుదేరాడంట. అక్కడ చదవండి 22వ అధ్యాయం 1 నుంచి 14 వాక్యముల వరకు చదవండి దేవుని వాక్యము. ఒక్క చదవండి. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు నిప్పును కట్టెలను ఉన్నవి కాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకునే చెప్పెను. అలాగే వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ బలిపీఠం పైన ఉన్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవారి మీద
చాలా చూడండి, ఇక్కడ ఈ వాక్య భాగంలో చదివేటప్పుడు ఎన్ని విషయాలు ఉన్నాయంటే ఇక్కడ ఒకటి, 22వ అధ్యాయంలో 1వ వచనం చెప్తా ఉంది, యెహోవా దేవుడు అబ్రహామును పరిశోధించెను, పరీక్షిస్తున్నాడు, టెస్ట్ చేస్తుంటాడు, ఒక ఎగ్జామ్ పెడుతున్నాడు అన్నమాట దేవుడు అబ్రహామునికి. ఏమి లేక ఇచ్చిన బిడ్డనే బలిగా, దహన బలిగా అడుగుతున్నాడు. దేవుడు అడిగిన వెంటనే అబ్రహాము రెడీ అయ్యి ఆ మోరే పర్వతానికి బయలుదేరాడు. బయలుదేరుతూ తన 2 సేవకులని జతపది వారిని జత చేసుకుని తన కొడుకును పట్టుకొని, గాడిదని పట్టుకొని, బలి ఇవ్వడానికి కావలసిన కట్టెలను కూడా తీసుకుని బయలుదేరుతున్నాడు. బయలుదేరారు. ఎన్నాళ్ళు? 3 నాళ్ళు, 3 రోజులు ప్రయాణం చేసుకొని ఆ మోరియా పర్వతం దగ్గరికి వచ్చారండి. ఇదే మోరియా పర్వతం అనుకుంటే ఇక్కడికి వచ్చారు. దగ్గరకు వచ్చాక పర్వతం కింద అబ్రహాం అంటాడంట తన సేవకులిద్దరికి, మీరిద్దరూ ఇక్కడే ఉండండి, నేను నా కుమారుడు వెళ్ళి దేవుడు అడిగిన దహన బలినిచ్చి ఏమన్నాడు? అదే చాలా ఇంపార్టెంట్ వర్స్ అండి. ఇక్కడ 5వ వాక్యం ఉంది చూడండి. నమ్మకము చూడండి, అబ్రహాముది ఎంత నమ్మకం ఉందో. మరి వస్తాం అక్కడికి, ఇక్కడ బలి ఇస్తామని రెడీ అయిపోతారు. మేమిద్దరం, నేను నా కొడుకు వెళ్తామని చెప్పి అబ్రహాము వెళ్తాడు. అక్కడ వెళ్ళాక అక్కడ పర్వతం పైకి వెళ్ళి దహన బలికి బలిపీఠం రెడీ చేశాడు, కట్టెలన్నీ పేర్చాడు, అంతా రెడీ అయింది. పోతూ దావలో ఈ చిన్న బాలుడు అడుగుతాడు, సాకు నాన్న మేమేమో బలి ఇవ్వడానికి వెళ్తున్నాం కదా, మరి కట్టెలు ఉన్నాయి, అగ్గి ఉంది, మరి బలి ఎక్కడుంది? దహన బలి ఇవ్వడానికి ఎక్కడుంది గొర్రె పిల్ల? అప్పుడు అబ్రహాము ఏమంటాడు? యెహోవాయే సమకూర్చును, అతనే చూసుకుంటాడయ్యా అతని బలి అడిగాడు కదా, ఆ దహన బలి కూడా యెహోవాయే చూసుకుంటాడు అంటాడు. ఇక్కడ నమ్మకం అబ్రహాముది. అక్కడి నుంచి బయలుదేరి పైకి వెళ్తారు, అంతా రెడీ చేశారు. ఇంకా చేతులు మీకంతా తెలుసు, చూసిటారు ఎక్కడైనా సినిమాలు సీరియల్ ఎక్కడైనా బలి ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు? గొర్రె పిల్లకి బలి ఇవ్వాలంటే కాళ్ళు చేతులు అంటే 4 కాళ్ళు కట్టేస్తారు. మనిషికి బలి ఇవ్వాలా, ఉరి వేయాలా అంటే చేతులు కట్టేస్తారండి, ఇట్లా వెనకాల కట్టి ఇట్లా పెడితే మెడ పైన వేసేస్తారు, అంతే. ఇంకా బలి ఇవ్వడానికి అంతా రెడీ చేశాడు అబ్రహాం. బలిపీఠం రెడీ, కట్టెలు రెడీ, అగ్గి రెడీ ఉంది. ఇంకా కొడుకుని చేతులు కట్టి బలిపీఠం పైన వేశాడు అన్నమాట. ఇంకా లాస్ట్ సీన్, క్లైమాక్స్ ఏముంది ఇక్కడ? అబ్రహాము కత్తి తీసి ఇక బలి ఇవ్వాల. అప్పుడు స్వరం వినిపిస్తుందండి, అబ్రహామా ఏమంటాడమ్మా? చదవమ్మా ఆ వాక్యము. చేయి వేయకుమా. హల్లెలూయా, హల్లెలూయా. బలి ఇవ్వడానికి రెడీ అయ్యాడు అబ్రహామా అన్నప్పుడు దేవుడు అబ్రహాం ఏమంటాడు? అయ్యా ఇదిగో ఉన్నాను, నీ చిత్తం ప్రభువా, అంతా నీ చిత్తమే, అంతా దేవుడి చిత్తమే, నీ చిత్తం ప్రభువా. ఏమి దేవుడి చిత్తమో? బలి కావాలా, బలి ఇవ్వాలా. బలి అడిగాడు దేవుడు, బలి ఇవ్వడము, బలి తీసుకోవడము దేవుడి చిత్తం అండి. అక్కడ అయ్యా నీ చిత్తము, నేను రెడీ అన్నాడు అబ్రహాం. బలి ఇవ్వాలన్నప్పుడు అబ్రహాం ఒప్పుకున్నాడు. ఇంకేం బలి ఇవ్వాలా, కత్తి వేయాలా, కొడుకు తలపైన మెడపైన అన్నప్పటికీ మరలా స్వరం వినిపించింది, అబ్రహామా అబ్రహామా ఆగుము, ఆ చిన్నవాణి పైన చేయి వేయకుము అన్నాడండి దేవుడు. అప్పుడు దేవుని స్వరం వింటూనే అబ్రహాం ఆగిపోయాడు. ఆగుతూనే మళ్ళీ అక్కడ దేవదూత వచ్చి చెప్పాడు బలి. చూస్తే అక్కడ పక్కనే ఒక గొర్రె పిల్ల ఉన్నదండి. ఆ గొర్రె పిల్లని తెచ్చి అక్కడ బలి ఇచ్చారు. ఇప్పుడు చదవండి 5వ వాక్యం, అదే 22వ అధ్యాయంలో 5వ వాక్యం.
తన పని వారికి అబ్రహాము చెప్తున్నాడండి. ఏం చెప్తున్నాడు? నేను నా కొడుకు వెళ్ళి దహన బలి ఇచ్చి నీ ఎత్తుకు వస్తాను అన్నాడు అబ్రహాము. అబ్రహాం ఏమనాల్సింది అప్పుడు? దేవుడు బలి అడిగాడు, నేను వెళ్తున్నాను, బలి ఇచ్చి వస్తాను అనాల్సింది కదా అబ్రహాము. అనలేదండి. ఏమన్నాడు అబ్రహాము? వచ్చేదము, వచ్చేదము అన్నాడు. ఎంత నమ్మకం అండి అబ్రహాముకు యెహోవా దేవుడి పైన. వచ్చేదము అన్నాడండి. అది చాలా ఇంపార్టెంట్ మాట అండి. అబ్రహాము విశ్వాసానికి తండ్రి అనడానికి రుజువండి ఇది. ఎంత నమ్మకం ఉంది. కొడుకును అడిగినప్పుడు చెప్పాడు, బలి ఎక్కడ నాన్న అని కొడుకు అడిగితే యెహోవాయే చూసుకుంటాడన్నాడు. దేవుడి పైన నమ్మకం అండి. అబ్రహాముకు ఉన్న నమ్మకము మాకు మీకు ఉన్నదా? 100% నమ్మకం ఉన్నది అబ్రహామునికి. వచ్చేదము అన్నాడు, వస్తాను అనలేదు. బలి ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు బలి ఇచ్చి కావాల్సింది ఒక్కడే, తన కొడుకును బలి ఇచ్చి అబ్రహాం ఒక్కడే రావాల్సింది. కానీ అబ్రహాం ఏమన్నాడు? మేమిద్దరము వెళుతాము, దేవుడికి దహన బలి ఇచ్చి మరలా మీ దగ్గరికి వస్తాము అన్నాడు. ఎంత మంచి మాట, ఎంత మంచి విశ్వాసము, ఎంత స్థిరత్వము, ఎంత దృఢత్వము, ఎంత నమ్మకం అండి దేవుడి పైన అబ్రహాముకు. వస్తాము అన్నాడు, దేవుడే చూసుకుంటాడు అన్నాడు. అందుకే దేవుడు ఏం చేశాడు? అక్కడ చూసుకున్నాడు. అబ్రహాము విశ్వాసమునికి తగినట్లు దేవుడు కూడా అక్కడ తన కార్యం చేశాడండి. అద్భుత కార్యం చేశాడు. గొర్రె పిల్లని ఇచ్చాడు దహన బలి కొరకు. అద్భుతాలు చేశాడు దేవుడు. మన దేవుడు అద్భుత స్వరూపుడు, ఆశ్చర్యకరుడు, నమ్మదగిన వాడు. నమ్మితే సమస్తమును సాధ్యము చేయవాడండి మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి ఒకసారి చప్పట్లు కొట్టండి. దేవుడిని మనం స్తుతిస్తాము, దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తాము. అయ్యా, మా ప్రార్థన మనవాడా, మా మాటలు ఆలకించువాడా, మా మొరను ఆలకించువాడా దేవుడా. నా నమ్మకానికి తగినట్లు కార్యాలు చేసే దేవుడు అండి. అందుకే అబ్రహాము విశ్వాసమునకు తండ్రి అని పిలువబడతాడండి. అంతేకాదండి, ఇంకొక మాట ఉంది. అబ్రహాము ఏమంటారంటే, ఏమంటారు ఇంకొక మాట అబ్రహాముకు? స్నేహితుడు సరే, సన్నిహితుడు సరే. దేవుడికి ఇంకో మాట ఉంది. అప్పుడు ఏమంటాడంటే ఆశీర్వాదముల నిధి. ఆశీర్వాద నిధి అంటాడండి. నిధి అంటే తెలుగులో సేమ్ కరెక్ట్? ఆశీర్వాద నిధి, ట్రెజర్ అన్నమాట, ఖజానా. మీ అందరి ఇళ్లలో బీరోలు ఉన్నాయి కదా, బీరోలో ఒక సపరేట్ బాక్స్ ఉంటుంది. ఖజానా, బంగారం, వెండి, డబ్బులు, ఏమైనా ఇంపార్టెంట్ ఆస్తి, డాక్యుమెంట్స్ భద్రంగా పెట్టి తలపేసి తాళం వేసి ఉంచుతాం కదా. అక్కడ ఏముంది? ఆ ఇంటి వారి ఖజానా ఉందండి, నిధి ఉందండి. కష్టపడి సంపాదించిన డబ్బు, అది మీ నిధి. అలాగా అబ్రహామును ఆశీర్వాదములకే నిధి అంట. అలాంటి ఎన్ని ఆశీర్వాదాలు పొందుకున్నాడు అబ్రహాము. లేక 100 సంవత్సరాలకి కొడుకుని పొందుకున్నాడు. ఆ కొడుకుని బలి ఇవ్వడానికి పోయినప్పుడు ఆ బలిని దేవుడు తప్పించాడు. ఆ కొడుకు నుండి దేవుడు ఇచ్చాడు వాగ్దానం. మరలా ఏమిచ్చాడు? నీ సంతానము ఆకాశములో ఉన్న నక్షత్రముల వలె, ఇసుక వలె అసంఖ్యాతమైన సంతానాన్ని నీకు ఇస్తానన్నాడు దేవుడు. ఇచ్చాడు. ఆశీర్వాదములండి. ఎన్ని రకాల ఆశీర్వాదాలు పొందుకున్నాడు అబ్రహాం. మనము అంతే. నువ్వైనా, నేనైనా, దేవుని బిడ్డ అయినా, దేవుని సేవకుడైనా,
దేవుని పైన నమ్మకము కలిగిన వాడు 100% నమ్మకము కలిగి ఉంటే నీవు అనుకున్నది తప్పక అవుతుందండి. అందుకే బైబిల్లో ఒక మాట రాసిపెట్టింది. మార్కు 11:24, మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. కంటపాఠం అయిందాలా మీకు అందరికీ? మరి లేదు, తీయండి. నాకైతే కన్నడలో వస్తుంది కానీ తెలుగులో కాదు. మీరు తెలుగులో చదవండి. ప్రార్థన చేయనప్పుడు ఎలా చేయాలమ్మా చెప్పమ్మా? మీరు అడుగుతున్న వాటినన్నిటినీ అప్పుడు నీకు అవి కలుగును. నమ్మకం ఇలా ఉండాలమ్మా. మనకు ప్రార్థన చేస్తాము, దేవుణ్ణి వేడుకుంటాము, దేవునికి మొరపెడతాము. మళ్ళీ అక్కడ ఒక ఆవు గింజంత కదా సాసివి కాడు, అదే ఆ ఆవు గింజంత విశ్వాసం ఉంటే కొండంత మేలు జరుగుతుందని ఒక పక్క వాక్యం చెబుతుంది. ఇంకో పక్క మనము ఏం చేస్తామంటే కొండంత విశ్వాసం ఉన్నా ఆవు గింజంత అవిశ్వాసం ఉంటున్నాం. అనుకున్నది అవుతుందో లేదు, అడిగినది దేవుడు ఇస్తాడో లేదు. ఇంత అవిశ్వాసం ఉందను నీ కొండంత విశ్వాసము దాంతో కొట్టుకుపోతుంది. పాలు పెరుగవడానికి ఎంత కావాలమ్మా? ఇంత పులుపు చాలు, ఇంత తోడు చాలు. పాలు, గట్టి పాలు, మంచి పాలు పెరిగిపోతుంది. మన జీవితాలు అంతేనమ్మా. నమ్మకము 100% ఉంటే నీవు ప్రార్థించుకున్నప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు నేను ఏమైతే అడుగుతున్నానో అది పొందుకున్నాను అని అనుకోవాలంట. అనుకుంటే నీవు అనుకున్నది అవుతుంది. అనుకుంటే అనుకున్నది అవుతుంది. ఎప్పుడు? నమ్మకము కలిగి ప్రార్థించుకున్నప్పుడు. సేవకులైనా విశ్వాసులైనా దేవుని పైన 100% నమ్మకం ఉంచండి. అప్పుడు దేవుడు మీ నమ్మకానికి తగిన దీవెనలు ఇస్తాడండి. ముందు చదవము. గొర్రెపిల్ల వచ్చింది, బలి ఇచ్చారు. నెక్స్ట్ 22వ అధ్యాయం 13-14 వచనాలు చదవండి. మొదలు ఒక గొర్రెపిల్ల దహన బలిగా అర్పించు. ఏమంటామో దానికి అర్థం ఏముంది తెలుగులో? యెహోవా ఈరే అంటే చూచుకొనును. చూడండి, యెహోవా ఆ స్థలానికి, ఎక్కడ? మోరియా పర్వతము పైన దహన బలి ఇవ్వడానికి వెళ్ళిన ఆ స్థలములో, బలిపీఠం ఎక్కడైతే రెడీ చేశాడో అబ్రహాము, ఆ స్థలములో అక్కడ వారికి కావలసినది. అబ్రహాముకి అప్పుడు ఏమి కావాల్సింది? ఒక గొర్రె పిల్ల కావలసింది బలి ఇవ్వడానికి. దహన బలికి కావలసిన గొర్రె పిల్ల అక్కడ దేవుడు సమకూర్చాడు, దేవుడు ఇచ్చాడు అక్కడ. అందుకే ఆ స్థలాన్ని ఈరే అని పేరు పెట్టారు. యెహోవా ఈరే అంటే ఆ పదానికి అర్థము ఆయనే చూచుకొనును, ఆయనే ఇవ్వను, ఆయనే కలుగజేస్తాడు. మనకెప్పుడు ఏమి కావాలో నమ్మకము కలిగి ఉంటే, అబ్రహాము వలె విశ్వాసము కలిగి ఉంటే, ప్రార్థించుకుంటే, వేడుకుంటే, మొరపెడితే అప్పుడు ఆయనే చూసుకుంటాడు. నువ్వు నేనేం చేసే పని లేదు. ఏం చేయాలా? నమ్మకము కలిగి ప్రార్థించుకోవాలంతే. నమ్మకము కలిగిన ప్రార్థనలో చాలా చాలా బలం ఉందమ్మా. ఆ బలము మాకు ఫలమిస్తుంది.
అబ్రహాము కలిగిన నమ్మకమే అక్కడ దహన బలి దేవుడు కలుగ చేశాడనమాట. మాకు ఎప్పుడు ఏది అవసరమో మనకన్నా మన తండ్రి అయిన దేవుడికి తెలుసంట. మన అవసరతలో మాకేమి కావాలా, ఎప్పుడు కావాలా, ఎందుకు కావాలా, ఎంత కావాలా అదంతయు దేవుడికి తెలుసు. తండ్రి అయిన దేవుడికి నీవు దేవుని బిడ్డ, నీవు దేవుని బిడ్డలా ఉంటే, దేవుని బిడ్డ అయ్యి మళ్ళీ సైతాను బిడ్డ అయితే ఏమి మేలు జరగదు. దేవుని బిడ్డ అయ్యి దేవుని బిడ్డగానే ఉంటే, ప్రార్థనా పరులైతే, ప్రార్థనా వీరులైతే, నమ్మకము కలిగి ప్రార్థించుకుంటే అప్పుడు దేవుడు నీకు కావలసిన దాన్ని కావలసిన సమయములో కావలసినంత ఇస్తాడండి. అక్కడ ఏం కావాల్సింది? 100 గొర్రెలు కావాల్సింది అబ్రాహాముకు, 1000 గొర్రెలు కావాల్సిందా? ఒక్క గొర్రె పిల్ల కావాల్సింది దహన బలికి. కావలసిన సమయంలో కావలసినంత నీకు దేవుడు కలుగజేస్తాడు. హల్లెలూయా. నీకేమి కావాలి? యవనస్తులకు, చదువు పిల్లలకు చదువు కావాలి, బుద్ధి కావాలి, బుద్ధి కావాలి, జ్ఞానము కావాలి, జ్ఞాపక శక్తి కావాలి. దీన్ని అడగండి, దేవుడిని ఇస్తాడు దేవుడు. విద్యార్థులకు చదువు పూర్తి అయిపోయింది, ఉద్యోగం కావాలి, నమ్మకం కలిగి ప్రార్థించుకోండి, దేవుడు మీకు ఉద్యోగాలు ఇస్తాడు. యవనస్తులు, ఆడబిడ్డలు, మగబిడ్డలు ఉన్నారు ఇంట్లో, పెళ్లి కావాలి, నమ్మకం కలిగి ప్రార్థించుకోండి, తగిన జతపరుస్తాడండి దేవుడు. మీకు తగిన దాన్ని తగిన సమయంలో దేవుడు ఇస్తాడండి. పెళ్ళయిందా? సంతానం కావాలా? అడుగు, దేవుడిని మొరపెట్టు, దేవుడిస్తాడు. అబ్రహాముకు ఇచ్చిన దేవుడు నీకు ఇవ్వలేడా? అబ్రహాము కలిగిన విశ్వాసం నీకుంటే నీకు కావలసినదంతా దేవుడిస్తాడు. ఇల్లు లేదా? ఇల్లు కావాలి. సంఘము లేదా? సంఘము కావాలి. సేవకు వచ్చాము, విశ్వాసులు లేరా? ప్రార్థించండి, ప్రార్థించండి. సేవకులు ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, మోకరించి ప్రార్థించండి. విశ్వాసులని దేవుడే తెస్తాడు, మేము కాదండి. మేము కాదు ఇంటింటికి వెళ్ళి పట్టుకొని రావడానికి, బలవంతం చేయడానికి. ప్రార్థించండి, మీ ప్రార్థన వర దేవుడు ఆలకిస్తాడు. కీర్తన 2వ కీర్తన 8వ వచనం చదవండి. కీర్తన 2:8 వచనం. నన్ను అడుగుము. దేవుడు అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఎవరు అడగాలంటమ్మా? కేజీ రామయ్య గారు అడగాల? మన పాస్టర్ అడగాల? నామదేవాయిని అడగాల? ఇక్కడ ఏమో సంఘ పెద్దలు ఉన్నారు, వారిని అడగాల? లేదు. దేవుడు అంటున్నాడు, నన్ను అడుగుము. దేవుడు అంటున్నాడు, ఎవరు అడగాలమ్మా? మేము మాకు ఏమి కావాలైనా, ఏది కావలసినా మనం అడగాల్సిందే లోక రీతిలో లోకాన్ని కాదు, ఆత్మీయ రీతిలో ఆత్మదేవుణ్ణి అడగండి. ప్రార్థించండి, నమ్మకము కలిగి ప్రార్థించండి, విశ్వాసముతో ప్రార్థించండి, ఏక మనస్సుతో ప్రార్థించండి, ఏక విశ్వాసముతో ప్రార్థించండి. అప్పుడు అడగండి. దేవుడు అంటున్నాడు, నన్ను అడుగుము. ఏం చేశాడంటే తను అడిగినప్పుడు నీకు జనములను ఇచ్చాను. మా సంఘాల్లో ప్రార్థిస్తారమ్మా ఈ వచనము బట్టి. మా సంఘ పెద్దలు, మా అసిస్టెంట్ పాస్టర్స్, మేము ఎప్పుడు ప్రార్థించినా ఈ వాక్యాన్ని బట్టి మేము ప్రార్థిస్తాం. దేవుడిని అడుగుతాం, అయ్యా అన్ని జనాంగులు అందరూ పాపము చేస్తూ 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 నరకానికి వెళుతున్నారు.
నశించిపోతున్నారయ్యా. నశించిపోయే ఆత్మలను నీ రక్షణలో తీసుకురా తండ్రి అని మేము దేవుణ్ణి అడుగుతామమ్మా, వేడుకుంటున్నాం. మేము చేసే ప్రార్థన ఆలకించే మన దేవుడు ఆలకిస్తాడు, మా మొర వింటాడు. ఆత్మలో తామే వస్తాయి. ఇస్తానని దేవుడు చెప్తున్నాడు కదా, ఇస్తాను నేను నీకు. మళ్ళీ ఏమంటున్నాడు నెక్స్ట్ చదువునా, భూమి దిగంతం వరకు. ఎంత మంచి మాట. దేవుడు ఇస్తాడంట. ఎక్కడ బెంగళూరు, ఎక్కడ బళ్ళారి, ఎక్కడ మైపాల్చెరు, ఎక్కడి నుంచి అక్కడ దేవుడు మమ్మల్ని తీసుకొచ్చాడు. ఎక్కడ నేపాల్, ఇండియా ఎక్కడ, బెంగళూరు ఎక్కడ, నేపాల్ ఎక్కడ, అక్కడి దాకా దేవుడు మమ్మల్ని తీసుకెళ్ళడము. దేవుని వాక్య ప్రకారమే మేము జీవిస్తున్నాము. దేవుడు చెప్పాడు, భూమి దిగంతుల వరకు వెళ్ళి నా సువార్తను చాటండి, సువార్తను చాటండి. నన్ను దీక్షా స్నానము పొందిన వారిని నా శిష్యులుగా చేయమని దేవుడు చెప్పాడు. ఆ మాట ప్రకారమే మేము ఊరూరు రాష్ట్రాలు దేశాలు తిరుగుతున్నామండి. దేవుని వాక్యం పట్ల దేవుడు చెప్పిన మాటనే వింటున్నాము. దేవుడు చెప్పిన మాట ప్రకారమే మేము వెళ్తున్నాము. మా జీవితం అంతా అనుకున్నాం, యేసయ్యా నీవే, చావైనా బ్రతుకైనా నీవే. చెప్పాను కదా, నిత్య జీవం పొందుకున్నాం మేము అప్పుడే. ఆల్రెడీ మాకు ఎటర్నల్ లైఫ్, నిత్య జీవము ఉన్నదన్నమాట. 100% నమ్మకం. అబ్రహాం వల్లే బ్రతికినన్నాడు, దేవుడు మాతో ఉంటాడు. కంటికి కనపడని పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ అనుదినము అనుక్షణము మాతో కూడా ఆయన ఉంటాడు అన్న నమ్మకం మాకుంది. ఇప్పుడే ఇక్కడే మన ఊపిరి వదిలినా వెంటనే మా ఆత్మ దేవుడితో ఉంటుందన్న నమ్మకం మాకుంది. నిత్య జీవము మేము అప్పుడే పొందుకున్నామండి. 100% నమ్మకం మాకు. ఎప్పుడు దేనికి భయపడము, ఎవరికి భయపడము, దేవునికి ఒక్కటే భయపడేది. 2005లో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది మా కర్ణాటక రాష్ట్రంలో. ఫస్ట్ శోధన మాకే కలిగింది. మా ఇంట్లోనే హాల్ ఉంది, హాల్లోనే ప్రార్థన జరుగుతాయి. ఇంట్లోనే ఒక నీళ్ళు తొట్టి కట్టాము. అక్కడ దీక్షా స్నానాలు కూడా ఇస్తాము అప్పుడప్పుడు. అక్కడ దీక్షా స్నానాలు వచ్చాము పొద్దున. తర్వాత క్లాస్ ఒక బైబిల్ స్టడీ జరుగుతూ ఉంది. చాలామంది యవనస్తులు సేవకులు వచ్చారు. సుమారు ఒక 50-60 మందికి వంట చేసి భోజనాలు పెట్టాము. లోపల క్లాస్ జరుగుతూ ఉంది. ఇట్లా కాంపౌండ్లో బయట చేరేసుకుని అయ్యగారు మళ్ళీ ఇంకా కొందరు సేవకులు కూర్చున్నారు. అప్పుడు పొద్దున్న నుంచి ఎవరో అబ్జర్వ్ చేశారనమాట. హిందూ సంఘటన విహెచ్పి వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, వేరే వేరే సంఘం పుస్తులు చాలామంది సడన్గా అటాక్ చేసేసారు మా పైన, మా ఇంటి పైన. వచ్చి గలాటలు కొడుతున్నారు అందరినీ. బుక్కులు, బైబిల్ బుక్కులు, నోటు బుక్కులు ఏమి చింపేశారు. ఫర్నిచర్ అంతా ఎత్తి వేశారు. చైర్లు, ప్లాస్టిక్ చైర్లు, టేబుల్ అన్నీ వేసేసి కొట్టేశారు. సేవకుల్ని కొడుతున్నారు. అయ్యగారు కొట్టలే, వేరే వాళ్ళని కొట్టారు, తిట్టారు, గలాట చేస్తున్నారు. ఇక్కడ వస్తూ వాళ్ళు ఏం చేశారు, అక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వేరే ఇచ్చి వచ్చారు. పోలీసు జీప్ కూడా వచ్చేసింది, పోలీసులు కూడా వచ్చేసారు. అక్కడ ఏం చేశారు, కంప్లైంట్ వాళ్ళు బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారు, మీరు వచ్చి వీరిని బంధించాలా అని చెప్పి అక్కడ కంప్లైంట్ ఇచ్చి ఇక్కడ వచ్చారన్నమాట. ఇంటి దగ్గర వచ్చారు. నేను లోపల ఉన్నాను, బెడ్రూమ్లో ఉన్నాను. ఇక్కడ హాల్లో గలాట జరుగుతుంది, కాంపౌండ్లో అయ్యగారు ఉన్నాను. తర్వాత ఏం గలాట అయింది కదా అని నేను బయటకు వచ్చాను. అప్పుడు పోలీసులు ఉన్నారు. వీళ్ళు ఇంతలా ఇంత పొడవు ఉన్నారు, గొలియాతు వలె ఉన్నారు అనమాట. ఒకడు ఉన్నాడు భలే హైట్ వెయిట్ మనిషి, వాడే లీడర్. ఆ గుంపు వచ్చాడు. గలాట చేస్తున్నారు, మీరు అట్లా చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, అది ఇది. నేను వచ్చి పోలీసుల దగ్గర మాట్లాడాను. వాళ్ళు ఎవరితో మాట్లాడారు, పోలీసులతో మాట్లాడాను. మేము ఉన్న ఏరియా బళ్ళారిలో సత్యనారాయణపేట ఏరియా పేరండి. 99% బ్రాహ్మిన్స్ ఉంటారు. అందరూ అంటే బ్రాహ్మిన్సే. చాలా వేరే వేరే రకరకాల దేవుళ్ళ గుళ్ళు
కూడా ఉన్నాయి, టెంపుల్స్ ఉన్నాయి. మరి 99% బ్రాహ్మిన్స్ ఉన్నారు. అక్కడ మా ఇల్లు ఒకటి అక్కడ ఉన్నది, క్రైస్తవుల ఇల్లు. ఒక ముస్లిం ఇల్లు ఉన్నది, ఒక లింగాయత్ ఇల్లు ఉన్నది, ఇంకా అన్ని వాళ్ళే. నేను అడిగాను పోలీసులకి, సార్ ఇది మా ఇల్లు, మా సొంత ఇల్లు, మా ఇంట్లో మా దేవుణ్ణి మేము ఆరాధిస్తున్నాం, మేము ప్రార్థిస్తున్నాం తప్ప పక్కనంతా ఉన్నారు వీళ్ళు తెల్లారితే పొద్దున సాయంకాలం గంట కొడతారు, శ్లోకాలు చదువుతారు, మంత్రాలు చదువుతారు, పూజలు చేస్తారు. మేమేమన్నా వాళ్ళని అన్నామా? వాళ్ళని మేము అడ్డుకున్నామా? లేదు కదా. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇష్టం వచ్చిన దేవుళ్ళని వాళ్ళు ఆరాధిస్తారు, పూజిస్తారు, అది వాళ్ళ ఇష్టం. ఇంకొకటి, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాజ్ పర్ లా, యాజ్ పర్ కాన్స్టిట్యూషన్, మన భారత సంవిధానంలోనే రాసి పెట్టింది ప్రతి ఒక్కడికి తన ఇష్టం వచ్చిన దేవుణ్ణి ఆరాధించే, పూజించే, ప్రార్థించే హక్కు ఉన్నది, రైట్ ఉంది. మనకు సంవిధానంలోనే రాసి పెట్టింది. మా ఇంట్లో మేము చేసుకుంటున్నాం, వీళ్ళెవరు మమ్మల్ని మాకు అడగడానికి? మళ్ళీ ఒక మాట అన్నాను, సరే అడుగుతున్నారా, అడగాలా? అడిగితే ఎవరు అడగాలి? మీరు అడగాలి, పోలీసులు కదా, మీకు అధికారం ఉంది, మీరు అడగచ్చు మేమేం చేస్తున్నాము, ఎందుకు ఇట్లా అని. వీళ్ళెవరు మాకు అడగడానికి అన్నాను నేను వచ్చిన వారిని చూపించి. అప్పుడు ఆ పోలీసులకి జ్ఞానం వచ్చింది. వాళ్ళు అప్పుడు అనుకున్నారు, వాళ్ళు రియలైజ్ అయినారు, వాళ్ళు తెలుసుకున్నారు నిజమేమో. అవును కదా, అవును కదా, మీరెవరు అడిగేకి వాళ్ళని, మీరేమి గలాట్ చేసేది వచ్చి మేము కదా అడగాల. అప్పుడు వాళ్ళకి అనిపించింది పోలీసులకి, మేము అడగాలి కదా, మాకు అధికారం ఉంది, మీరెవరు అడిగేకి, మీరేమి ఇట్లా చేశారు కదా. వాళ్ళు పోలీసు జీపు తెచ్చింది మా అయ్యగారిని మమ్మల్ని తీసుకెళ్లాలని జీపులో. ఎప్పుడైతే నేను ఇలా వాళ్ళు మాట్లాడానో, ఎప్పుడైతే వాళ్ళు తెలుసుకున్నారో మేము కదా అడగల వీళ్ళు కాదని, పదంటరా మీరు అని వాళ్ళని జీప్ ఎక్కించుకొని వెళ్ళారు. మా అయ్యగారితో మాట్లాడి, అయ్యగారు మీరు మీ వెహికల్లోనే వచ్చి అది ఏం జరిగిందో కొంచెం విషయం చెప్పి వెళ్ళండి అన్న. అప్పుడు అయ్యగారు మా వెహికల్లోనే వెళ్ళారనమాట. పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళితే అంతలోగా బళ్ళారి మొత్తం తెలిసిపోయింది, నామదేవయ్య గారి ఇంట్లో గలాట జరిగిందంట అని. ఒకరికొకరు ఫోన్లు చేసి తెలుసుకునే విషయాలు వందలాది పాస్టర్లు వచ్చి చేరుకున్నారు పోలీస్ స్టేషన్ దగ్గర. పెద్ద గుంపు వచ్చేసింది, అయ్యగారి ఇంట్లో ఇట్లా జరిగిందంట గలాట అని. అప్పుడు పోయి లోపల మాట్లాడితే అప్పుడు వాడే చెప్పాను కదా, అచాను బాహు వచ్చాడు, మంచి హైట్ వెయిట్ ఉన్నవాడు. వాడు నాదే తప్పు అయిందని రాసిచ్చాడు. నేనే తప్పు తెలుసుకున్నాను, నాదే తప్పు అయిందని వాడే లెటర్ రాసిచ్చాడు. అయ్యగారిని సక్రమంగా అయ్యా మీరు వెళ్ళరండి, మీదేం తప్పు లేదు అని వదిలేశారు. అప్పుడు ఇంటికి వచ్చాము, ఒకరే వచ్చామా, అక్కడ వచ్చిన అందరూ పాస్టర్లు మా ఇంటి దగ్గరకు వచ్చారు. ఇంటి దగ్గరకు వచ్చి ఇంటి లోపల ఇంటి కాంపౌండ్లో మొత్తం అందరూ కూర్చొని మరి గట్టిగా దేవుని పాటలు పాడి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసి వెళ్ళారండి. ప్రార్థన ఆగలేదు, ఇంకా సాగింది. ఎక్కువైంది, మరి తక్కువ ఉన్నది ఎక్కువైపోయింది. ఎప్పుడైతే శోధనలు వస్తాయోనమ్మా మన జీవితాలలో కానీ మన సేవలలో కానీ, నెక్స్ట్ దేవుని దీవెనలే, దేవుని దీవెనలే. నిన్న చెప్పాను కదా, వాక్యం 34వ కీర్తన 19వ వచనం చెప్తా ఉంది, నీతిమంతులకు వచ్చే శ్రమలు అనేకమైనను యెహోవా వారి నుంచి విడిపించెను. హల్లెలూయా. శోధనలు వస్తాయేమో మనకు, దేవుని బిడ్డలకు వస్తాయి, దేవుని సేవకులకు వస్తాయి. ఎంతో నమ్మకం కలిగి ఉన్న వారే మోసం చేసిపోతారు, ద్రోహం చేస్తారు, నమ్మక ద్రోహులు ఉన్నారు. అయినా మనము వారిని ప్రేమించాలా, వారిని క్షమించాలా, వారి కొరకు ప్రార్థించాలా. అప్పుడే దేవుడు మన ప్రార్థన వింటాడు, మమ్మల్ని ఇంకా హెచ్చిస్తాడు. ఎప్పుడైతే నా సేవలో ఆ శోధన వచ్చిందో కనుగొందో అప్పటి నుంచి రోజు రోజుకు ఓన్లీ కర్ణాటక ఆంధ్రలో ఉన్న మన సేవలో దేశం అంతా పెరిగిపోయాయి. దేవుడు మమ్మల్ని వేరే వేరే చోట్లకు, వేరే వేరే స్టేట్స్కి తీసుకెళ్ళాము. ఒరిస్సా వెళ్ళాము, బీహార్ వెళ్ళాము,
మధ్యప్రదేశ్ వెళ్ళాం, మహారాష్ట్ర వెళ్ళాం, లాస్ట్కి నేపాల్ కూడా దేవుడు తీసుకెళ్ళాడండి. దేవుని సువార్త ఇంకా ఎక్కువైపోయింది, సేవలు ఎక్కువైపోయినాయి, పల్లె సేవ ఎక్కువైపోయింది, సంఘాలు ఎక్కువైపోయినాయి, సేవకులు ఎక్కువైపోయినారు మాతో కూడా. అలాగ దేవుడు ఎప్పుడైతే మాకు ఈ శ్రమలు వస్తాయో అప్పుడే మేము బలంగా నిలబడితే, స్థిరంగా ఉంటే, భయపడితే మరి ఏమి జరగదు. భయపడకుండా ఉండాలి, స్థిరంగా ఉండాలి, నమ్మకం కలిగి ఉండాలి, ప్రార్థించుకొని ఉండాలి. అప్పుడే దేవుడు ఏం చేస్తాడంట? 112వ కీర్తనలో చదువుకున్నాము కదా, ఆయన వారి సంతానాన్ని బలిష్టంగా చేస్తాడు, బలమునిస్తాడు. బలహీనతలో బలము ఇచ్చేవాడు మన దేవుడు. అలాంటి దేవుడు కాదండి మన దేవుడు. బలమిచ్చే దేవుడు, బలవంతుడు, శక్తివంతుడు, సర్వశక్తము గలవాడు, సమస్తమును సాధ్యము చేసే దేవుడు, సర్వోన్నతుడు, మహోన్నతుడు. ఆయనకి అసాధ్యం అనేది ఏదీ లేదు, సమస్తము సాధ్యమే. నన్ను ప్రార్థించుకుంటే, నమ్మకము కలిగి ఉంటే, దేవునిలో ప్రేమ కలిగి ఉంటే, దేవుని పైన విశ్వాసం కలిగి ఉంటే, అప్పుడు నువ్వు చేసే ప్రార్థన దేవుడు వింటాడు. ఆయన నువ్వు ప్రేమిస్తున్నాడు, ఆయన దీవెనను కుమ్మరిస్తున్నాడండి. ఆకాశము నుండి, పరలోకము నుండి ప్రతిరోజు, ప్రతి క్షణము దేవుని దీవెనలు అలా వస్తూనే ఉంటాయండి. ఇక్కడ ఉన్న మనము ఆ దీవెనలు పొందుకోవాలి. పొందుకునే వారే ఉండాలా, యథార్థులుగా ఉండాలా, నీతిమంతులుగా ఉండాలా, దేవుని పైన నమ్మకం కలిగి ఉండాలా. అప్పుడే దేవుని దీవెనలు నీ వరకు వస్తాయి, నీ ఇంటికి వస్తాయి, నీకు వస్తాయి, నీ కుటుంబానికి వస్తాయి, నీ సంఘానికి వస్తాయి. దేవుని దీవెనలు కావాలంటే నమ్మకము కలిగి ప్రార్థించుకోండి. ఆ నమ్మకం ఎలా ఉండాలంటే అబ్రహాము కలిగిన నమ్మకము మేము కలిగి ఉండాలి. వస్తాను అనలేదు, బలి ఇచ్చి వస్తాము అన్నాడు. ఎంత మంచి నమ్మకం అండి, ఎంత దృఢమైన నమ్మకము, స్థిరమైన నమ్మకము. దేవునితో సహవాసము కలిగిన అబ్రహాము. ఎందుకు అంత నమ్మకం అంటే దేవునితో అనుబంధత కలిగి ఉన్నాడు, సహవాసము కలిగి ఉన్నాడు, దేవుని మాట వినేవాడు, దేవుడు చెప్పినట్లు చేసేవాడు. ఎప్పుడు దేవునికి ఒక్క మాట కూడా విరోధంగా పలకలేదు అబ్రహాము. ఎప్పుడు పిలిచినా ఇదిగో నేనున్నాను, నీ చిత్తము ప్రభువా అన్నాడు అబ్రహాము. మేము కూడా అలాగే ఉండాలి. నమ్మకం కలిగి ఉండండి. మీకు కావలసిన దాన్ని, కావలసిన సమయానికి కావలసినంత ఇచ్చేవాడు మన దేవుడు. ఎవరికి ఏమి కావాలా అడుగుడి, నా నామమున నీకేమి కావాలో అడుగుడి, ఇచ్చేదను అన్నాడు దేవుడు. యేసయ్య చెబుతున్నాడు, పాత నిబంధనలో యెహోవా దేవుడు అన్నాడు, కొత్త నిబంధనలో యేసయ్య చెబుతున్నాడు, నా నామమున మీకు ఏది కావాలో అడుగుడి, మీకు ఇచ్చేదను అన్నాడు. అడగాల మనం, అడగట్లేదు. అడగకుండా అమ్మాయిన అన్నం పెట్టదంట. తెలుగులో ఒక మాట, అడగకుండా అమ్మాయిన అన్నం వంట చేసి పెట్టింటుంది, వంట అంతా రెడీ ఉండి ఊరికి తినేకిస్తుందా? ఆకలి అడిగితేనే అమ్మ అన్నం పెట్టంటేనే అమ్మ అన్నం పెడుతుందంట. ఊరికి పెట్టదు. ఊరికి ఎందుకు పెడతారు? ఎవరైనా కానీ కావాల్స్తే కదా, ఆకలి అయితే కదా. మనం కూడా వంట రెడీ ఉందంటేనే వంట చేస్తే తినేస్తామా కూర్చొని? భోజనం సమయం వచ్చినప్పుడు ఆకలి ఉన్నప్పుడు తింటాం. అలాగే మనకి ఏ సమయాన ఏది కావాలనో ఆయనకి తెలుసు, మన తండ్రి అయిన దేవునికి తెలుసు. అప్పుడు మనకి ఇస్తాడు. ఏమి కావాలో అది దేవుడు మనకి ఇస్తాడు అనమాట. దేవుడు మనకిచ్చే దేవుడు అండి. అలాగే అబ్రహాము వలె నమ్మకం కలిగి ఉండండి. అప్పుడే దేవుడు నువ్వు నీ సంతానాన్ని, అక్కడ చెప్తా ఉంది 112 కీర్తన ఏమి చెప్తా ఉంది? వారి సంతానము బలవంతులగుదురు మరియు దీవింపబడుదురు. అబ్రహాము సంతానమైన ఇస్సాకు దీవింపబడ్డాడు. బలి కావలసిన వాడు మిగిలిపోయాడు. బలనపై కావలసిన ఇస్సాకు మిగిలిపోయాడు.
యథార్థవంతుడైన అబ్రహాము సంతానమైన ఇసాకు దీవెనలు పొందుకున్నాడు. మీరు తల్లిదండ్రులు ఎలా ఉన్నారు? అబ్రహాము సారవలే ఉన్నారా? మీ బిడ్డల కొరకు మీరు ప్రార్థిస్తున్నారా? సేవకులారా, మీరు మీ విశ్వాసుల కొరకు ప్రార్థిస్తున్నారా? విశ్వాసుల సేవకుల బిడ్డలు కంద బిడ్డలు కాదండి, కొడుకు బిడ్డలు చాలా ఇంపార్టెంట్. కందకు నాకున్నారు, కంద కొడుకు ఎక్కడున్నారు? నా కొడుకులు ఎక్కడ కూర్చున్నారు, మాతో కూడా లేరు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు నా కొడుకులు? మీరే, మీలాంటి వారే, దేవుని బిడ్డలే. మేము ప్రార్థన చేసి కొన్నవారు మీరు, యేసయ్య రక్తం చిందించి కొన్నవారు మీరు. మా ప్రార్థన ఆలకించి దేవుడిచ్చిన సంతానము సేవకులకు విశ్వాసులే. విశ్వాసుల గురించి మీరు ప్రార్థిస్తున్నారా? ఎవరు వచ్చారు, ఎవరు లేదు కనిపెట్టారండి. సేవకులు సంఘానికి ఆదివారం జరుగుతుంటే అలా దేవుడి వాక్యం చెప్తా ఉంది, పరలోకం నుంచి దేవుని దృష్టి, కను దృష్టి అలా భూమిపైన సంచరిస్తున్నదంట. అలాగే సేవకులైన మేము పాస్టర్లు కూడా సంఘం పైన మా దృష్టి అలా ఉండాలి. ఎందుకు ఉండాలి? ఎవరు వచ్చారు, ఎవరు రాలేదు కనుగొనాలి. రాలేదంటే ఎందుకు రాలేదు కనుక్కోవాలి. ఏమి సమస్య? ఎందుకు రాలేదు? ఆరాధనకి ఎందుకు రాలేదు? ఆరోగ్యం సమస్యనా లేదా ఏమి సమస్య? నా నుంచి అంటే సేవకుల నుంచి ఏమైనా తెలిసి తెలియక ఏమైనా తప్పు జరిగిందా కనుక్కో, కనిపెట్టుకో. నీ నడవడి, నీ స్వభావం ఎలా ఉంది పరిశోధించుకో. సేవకుడా, నీ స్వభావం పరిశోధించుకోవాలి. విశ్వాసి, నీ స్వభావం పరిశోధించుకోవాలి. ఏమైనగా తండ్రి అయిన దేవుడు అబ్రహామును పరిశోధించాడు. నమ్మకము కలిగిన అబ్రహామును, తన మాట వినే అబ్రహామును, యథార్థవంతుడైన అబ్రహామును, నీతిమంతుడైన అబ్రహామును దేవుడు పరిశోధించాడు. నిన్ను నీవు పరిశోధించుకో. నీకు వచ్చే శ్రమలు, కష్టాలు, నష్టాలు, రోగాలు, బాధలు, చింతలు ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే దేవుని బిడ్డలకి కొందరు అంటుంటారు, ఆరోగ్యం బాగాలేదంటే మీకెందుకు బాగాలేదు? మీరు దేవుని బిడ్డలు కదా, మీరు ప్రార్థన చేసుకుంటారు కదా, మీరు చర్చికి వెళ్తారు కదా, మీరు పాస్టర్లు కదా, మీకెందుకు ఇలా అయింది, మీకెందుకు ఇలా అవుతుంది అంటుంటారండి. తెలియక మాట్లాడతారు. అని మాకేమి, మా నమ్మకమేమి, మాకి శోధనలు వస్తే పరిశోధనలు అని మేము అనుకోవాలి. దేవుడు మమ్మల్ని పరీక్షిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు. నామదేవయ్య గారికి హార్ట్ అటాక్ వచ్చింది, హాస్పిటల్ చేరారు. ఎందుకు? నమ్మకములో, సేవలో ఇంకా ఎదగాలని దేవుడు పరిశోధించాడండి. మరణ పడకలో ఉన్నా, అయ్యా యేసయ్యా నీవేనయ్యా మాకంతా, చావైనా బ్రతికైనా నీవే, చస్తే నీ దగ్గరకు వస్తాను, బ్రతికిస్తే నీతో ఉంటాను, నీ సేవలో ఉంటాను, అంతే. చావైనా బ్రతికైనా క్రీస్తే అనుకున్నామండి. మాకు ఎలాంటి శోధనలు వచ్చినా ఆ శోధనలకి మేము ఎప్పుడూ వెనకాడలేదు, భయపడలేదు, ప్రార్థన విడిచిపెట్టలేదు. ప్రార్థనలోనే ఉన్నాము, దేవుని నమ్మకం కలిగి ఉన్నాము. యోబు వలె యథార్థులుగా ఉన్నాము, అబ్రహాము వలె యథార్థులుగా ఉన్నాము. ఎందుకంటే మనకు ఒక నమ్మకము, ఎలాంటి శోధన వచ్చినా దేవుడు మమ్మల్ని పరిశోధించి ఆ శోధన నుంచి తప్పిస్తాడని నమ్మకం ఉందన్నమాట. జలప్రలయం నుంచి మోహాన్ని తప్పించినట్లు మనకు వచ్చే రోగాల నుండి, బాధల నుండి దేవుడు మమ్మల్ని తప్పిస్తాడు. ఆ నమ్మకం ఉందండి మాకు. ఆ నమ్మకము, ఆ యొక్క విశ్వాసము, ఆ ప్రార్థన జీవితము ఎప్పటికీ ఒకేలా ఉందన్నమాట. దేవుడు ఇలా చేశాడు, ఎందుకు చేశాడు అని ఎప్పుడు అనుకోలేము. ఇంకో మాట అంటున్నాను, అంటుంటాను నేను మా అయ్యగారికి, హుషారు తప్పి
బెడ్ రిడన్ అయినప్పుడు, హాస్పిటలైజ్ అయినప్పుడు, అయ్యా ఎప్పుడూ తిరుగుతూనే ఉంటావు కదా, దేవుడు మీకు కంపల్సరీ రెస్ట్ ఇచ్చాడు ఉంటుంది. మాకు రోగాలు వస్తే మేము అనుకునేది ఏమంటే దేవుడు మాకు రెస్ట్ ఇచ్చాడు, విశ్రాంతి, కొన్నాళ్ళు ఉండండి. మేము మాదనే జీవితము. హుషారు తప్పిందా, కొన్నాళ్ళు ఉంటాము, ట్రీట్మెంట్ తీసుకుంటాము, కొన్నాళ్ళు రెస్ట్ తీసుకుంటాము, కొద్దిగా మేలైందంటే స్టార్ట్ సేవ తిరగడం. అందుకే మా ఇంట్లో అందరూ మమ్మల్ని తిరుగుతుంటారు, పిల్లలు, కోడళ్ళు, బంధుమిత్రులు అందరూ. ఏమంటే మీరు ఏం సార్, ఏం మేడం ఈ వయసులో ఎందుకు ఇంత తిరుగుతారు మీరు? ఆరోగ్యం బలం ఇస్తే చాలు. మేము దేవుడితోనే, దేవుడి సేవలోనే మా జీవితం అంతా సేవా జీవితమే. మొన్న కూడా ఇక్కడికి వచ్చేటప్పుడు మా పెద్ద తమ్ముడు అన్నాడు, పెద్దోడు, ఏమొక్క నాకు హుషారు లేదమ్మా, ఇక్కడ వచ్చేటప్పుడు చాలా హుషారు లేదు, నాకు ఆరోగ్యం బాగాలేదు, ఏమొక్క ఇంత హుషారు లేదు, ఇట్లా హెల్త్ పెట్టుకొని అంత లాంగ్ జర్నీ చేస్తాం పోతామంటే ఎందుకు పోతాను, ఊరికే ఇక్కడ ఉండి రెస్ట్ తీసుకో. అప్పుడు నేను ఒకే మాట అన్నాను, మా జీవితమే ఇదేరా, మాకు ఇంకేముంది లైఫ్, మా లైఫే సువార్త జీవితమే, ప్రార్థన జీవితమే మా జీవితము, ప్రేయరు, సువార్త, ఇవి రెండే మా జీవితమే, ఇదే మా లైఫ్, మా లైఫ్ ఇంతే అని చెప్పొచ్చాను నేను మా తమ్ముడి. మీ ఇష్టమమ్మా, నేను చెప్తే ఇన్నాను, మీరు ఇద్దరు అట్లే అక్క ఇన్నాడు, బాబు ఇన్నాడు అని వాడు అన్నాడు. అయ్యా మా లైఫ్ ఇది, అందుకే మేము వెళ్ళొస్తాము, మాతో కూడా మా దేవుడు ఉన్నాడు అంతే. ఎవరు చూసుకుంటారు? మీకు ఇద్దరికి వయసు అయింది, ఇద్దరు పేషెంట్లు, ఏమైనా అయితే ఎట్లా, జర్నీలో ఏమన్నా అయితే ఎట్లా, ట్రైన్లో ఏమన్నా అయితే ఎట్లా, ఏమన్నా అయితే ఏమన్నా కానీ వెళ్తాము. ఎందుకంటే మా నమ్మకం మా దేవుడు ఉన్నాడు, మా తోడు, నా తోడుగా, నీడగా, అండగా, దండగా పరిశుద్ధాత్మ దేవుడు మాతో కూడా ఎల్లప్పుడూ ఉంటాడా అన్నదే మా నమ్మకం. ఆయన చూసుకుంటాడు, ఆయనే చూసుకుంటాడు, ఆయనే ఆయనే కనిపెడతాడు, ఆయన చూసుకుంటాడు. మాకు ఏ కొదవ లేదు, ఏ కొదవ లేదు, ఏ భయము లేదు, ఏ చింత లేదు. అలా అనుకొని వచ్చామమ్మా. మరి దేవుడి వాక్యంలో చెప్పినట్లు, 112వ కీర్తనలో చెప్పినట్లు దేవుడు మమ్మల్ని దీవెనలతో పంపినాడు, నింపుతున్నాడు, దీవెనలు కుమ్మరిస్తున్నాడు మా పైన. మా కోడలు ప్రెగ్నెంట్ అయింది, ఫస్ట్ డెలివరీ నార్మల్ డెలివరీ అయింది. సెప్టెంబర్ 1st వీక్ డెలివరీ కావచ్చు అని డాక్టర్స్ చెప్పారు. ఎప్పుడైతే ఆ డాక్టర్ చెప్పారో ఆ మాట పట్టుకొని నేను ప్రార్థిస్తున్నాను, ఏమని, సెప్టెంబర్ 5వ తేదీ డెలివరీ కావాలి. సెప్టెంబర్ 5 టీచర్స్ డే, ఎందుకంటే నేను టీచరే కదా, లెక్చరర్ కదా, ఆ రోజే పుడితే బాగుంటుంది అనుకున్నాను. మరి దేవుడు నా ప్రార్థన విన్నాడు. సెప్టెంబర్ 5వ తేదీ మా పెద్ద మనవడు పుట్టాడండి. దేవుడు ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రాలు. నార్మల్ డెలివరీ అయింది. పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఆ డాక్టర్, మంచి డాక్టర్ దొరికింది, వేరే డాక్టర్ వెయిట్ చేసింది. నార్మల్ డెలివరీ అయింది, ఫస్ట్ మనవడు పుట్టాడు. రెండోసారి ప్రెగ్నెంట్ అయినప్పుడు కూడాను జూన్ 2వ తేదీ హాస్పిటల్ వెళ్ళారు. 2వ తేదీ అంతా వెయిట్ చేశారు, డెలివరీ కాలేదు. 3వ తేదీ హాస్పిటల్లో ఉన్నారు, కాలేదు. ఏదో కొద్దిగా కాంప్లికేషన్ అయిందంట తల్లి బిడ్డకు లోపల గర్భంలో. అప్పుడు 3వ రోజు అంటే 4వ తేదీ, 2వ తేదీ హాస్పిటల్, 3వ తేదీ హాస్పిటల్, 4వ తేదీ అయింది. ఇంకా కావట్లేదు డెలివరీ, ఏమో కొంచెం లోపల కాంప్లికేషన్ అయింది, తొందరగా అన్నారు డాక్టర్స్. అప్పుడు మేము మా రాయచూరులో ఉన్నామండి. అప్పుడు మా డాడీ చనిపోయిన రోజునప్పుడు, దినం చేసే రోజు ఉంది, అక్కడ ఉన్నాను నేను. బెంగళూరులో మా కోడలు డెలివరీకి హాస్పిటల్కి వెళ్ళింది. అక్కడ నుంచి మా కొడుకు వరుణ్ చౌదరి ఫోన్ చేశాడు, అమ్మ ఇట్లా డాక్టర్ చెప్తున్నారు కాంప్లికేషన్ ఉందట, మళ్ళీ 3 days అయింది హాస్పిటల్కి వచ్చి, ఇంకా డెలివరీ కావట్లేదు, మళ్ళీ సిజేరియన్ చేయాల్సి వస్తుంది అంటున్నారు అన్నాను. అప్పుడు నేను అన్నాను, ప్రార్థన చేయమ్మా అన్నాను. అక్కడి నుంచి బెంగళూరు నుంచి, నేను ఇక్కడ రైతులో ఉన్నాను, అప్పుడు ప్రార్థన చేశాను. నేను ప్రేయర్ చేసుకుంటూ కూర్చున్నాను. ప్రేయర్ అయ్యింది. నా ప్రేయర్ అయిన వెంటనే ఫోన్ వచ్చింది కొడుకు నుంచి. ప్రేయర్ ముగిసింది, ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తూనే కొడుకు చెప్పాడు, అమ్మ డెలివరీ అయింది, సిజేరియన్ చేశారు, బాబు పుట్టాడు. హలో కాంప్లికేషన్ అయ్యింది, బిడ్డ బ్రతుకుతుందో లేదో అన్నారు డాక్టర్లు. నార్మల్ డెలివరీ కావట్లేదు, సిజేరియన్ చేయాలన్నారు. సిజేరియన్ చేసినా ఏమవుతుందో చెప్పలేమన్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవుని పైన నమ్మకం ఉంచి ప్రార్థించుకుందామమ్మా.
అక్కడ కొడుకు ప్రార్థన చేసుకున్నాడు, ఇక్కడ నేను ప్రేయర్ చేశాను, మరి డెలివరీ అయింది, బిడ్డ పుట్టాడు, ముద్దుగా బాగా ఉన్నాడు. మనవడు రెండో మనవడే పుట్టాడు, ఇద్దరు మనవడండి. అలాగే మరి ఎందుకు చెప్పానంటే దేవుడు నమ్మితే సమస్తము సాధ్యము. యోహాను 11:40 వాక్యం చెప్తా ఉంటే, నీవు నమ్మితే దేవుడి మహిమను చూసెదవు. దేవుడి వాక్యం చెప్తా ఉంది, నమ్మితే సమస్తము సాధ్యమమ్మా. నమ్మకము కలిగి ప్రార్థించుకోండి. మీకు ఏది కావాలో దేవుని అడగండి. మార్కు 11:24 మేము అనుకున్నది మాకు అయ్యింది అనుకొని, మేము వేడుకున్నది మాకు దొరికింది అనుకొని ప్రార్థించుకుంటే దేవుడు ఆ ప్రార్థనని ఆలకించి మీకు సదుత్తరం ఇస్తాడు. అంటే మేము అనుకున్నది ఆయన నెరవేరుస్తాడు. నాకు ఎప్పుడు ఏమి కావాలో కావలసిన దాన్ని ఆయన ఇస్తాడన్నమాట. అబ్రహాము ఉన్నట్టు మేము కూడా యథార్థులుగా, నీతిమంతులుగా, ఆయన మాట వినేవారిగా, దేవుడి మాట వినేవారిగా ఉంటేనే నాకు మేలు కలుగుతుంది. మరి మేము ఒకటే కాదు, మా సంతానానికి కూడా దేవుని కృప దీవెనలు కలుగుతాయని దేవుని వాక్యం చెల్లిస్తూ ఉంది. విశ్వాసులైన, సేవకులైన, భార్యాభర్తలైన మన కుటుంబాలు, మన సంఘాలు, మన సేవలు అభివృద్ధి చెందాలన్నా, బాగా ఉండాలన్నా, పరిశుద్ధులుగా ఉండాలన్నా దేవుని పైన నమ్మకము కలిగి ప్రార్థించుకోండి. నమ్మకముతో చేసిన ప్రార్థన ఎప్పటికీ వ్యర్థం కాదు, దానికి తగిన ఫలితము మనకు దొరుకుతుంది. మన జయలక్ష్మమ్మ మంచి ఉదాహరణ. దేవుని బిడ్డ, ప్రియమైన బిడ్డ, నమ్మకము కలిగిన బిడ్డ. మరి ఆమెకు దేవుడు ఎంత మంచి స్థానం ఇచ్చాడు. ఇప్పుడు మీ ఏరియాలో ఒక లీడర్గా దేవుడు ఎన్నుకున్నాడు. అలాగా దేవుడు అందరి కుటుంబాలు మేలు చేస్తాడండి, చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు? మనము యథార్థులుగా ఉంటే. ఎప్పుడు ఒకే రీతిగా ఉండండి, పరిశుద్ధులుగా ఉండండి, వాక్య ప్రకారం జీవించండి, యేసయ్య చెప్పిన మాట ప్రకారం జీవించండి, ఒకరినొకరు ప్రేమించండి, ఒకరినొకరు క్షమించండి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థించుకోండి. అప్పుడు దేవుడు మీ ప్రార్థన వింటాడు, మీకు కావలసినవి ఇస్తాడు, మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, దీవెనలిస్తాడు, అభివృద్ధి ఇస్తాడు, సమృద్ధిస్తాడు. దేవుడు మమ్మల్ని ఈ వాక్యాన్ని దీవించిన వాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.